ముందుగా కళాయి పెట్టి ఆయిల్ పోసాను, వేసి గండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించేస్తున్నానండి. ఇదిగోండి, దీన్ని చింతచిగురు ఎండలో పెట్టి పొడి చేస్తాను. ఇది ఇంకా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. కారం అయితే కొంచెమే వేస్తున్నానండి. ఇందులోని పచ్చిమిర్చి ఎక్కువ అయితే బాగుంటుంది, అందుకు పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. కారం అయితే చాలా కొంచెమే వేసాను. చిటికెడు అయితే పసుపు వేసాను. ఇది బాగా వేయించేద్దాం. ఒక 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి, 3 స్పూన్స్ వేసాను. మనకి చింతచిగురు డైరెక్ట్ దొరికినప్పుడు అయితే పర్వాలేదు, లేనప్పుడు కొంచెం ఇలా ఎండబెట్టేసుకుని ఉంచుకుంటే, లేదంటే వడియాల కిందైనా చేసుకుని పెట్టేసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం అంటే కొంచెమే వాటర్ పోస్తున్నాను. కళ్ళుప్పు వేసానండి. ఇది ఇప్పుడు దీంట్లోనే మనకి గుడ్లు కొట్టి వేసేద్దాం. నేనైతే ఇక్కడ 5 కోడిగుడ్లు తీసుకున్నాను, ఈ కొట్టి వేసేస్తున్నాను. ఎగ్స్ వేసానండి. కాస్తంతా కుక్ అయిన తర్వాత అప్పుడు తిరగేద్దాం వీటిని. చూసారు కదా, మొత్తం కలిసిపోయిందండి. ఇది అంతానే ఇవి వేగిపోయిన తర్వాత దించేద్దాం. ఇది బాగా ఫ్రై చేసి దించేద్దాం. ఇది అయిపోయిందండి.